ఎంత అద్భుతంగా ఉందండి ఇది. ఇప్పటిదాకా మేము బయట నుంచి చూడటమే కానీ మొట్టమొదటిసారి ఇది లోపలికి వస్తున్నాను. ఎంత బాగుందంటే శ్రీరామానుజుల వారి దివ్య మంగళ స్వరూపం. అద్భుతం, మహా అద్భుతం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే దిస్ ఈజ్ ఆల్ బీయింగ్ గివెన్ టు ద పార్కింగ్. సియా దిస్ అ లాడ్ ఆఫ్ హ్యూజ్ పార్కింగ్ ఏదైనా. అండ్ మొత్తం 108 టెంపుల్స్ కూడా చుట్టూ వస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉందో పాప. ఇది February 2nd గ్రాండ్ ఇనాగరేషన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, హోమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ ఎవ్రీ వన్ ఆర్ కమింగ్. ఎంత అద్భుతమైన సృష్టి చూడండి. శ్రీరామానుజుల వారి ప్రపంచంలో గల అతిపెద్ద విగ్రహం ఇది. 216 అడుగులు. దాన్ని భద్రవేది అంటాం. ఇది 54 అడుగులు. ఈ చుట్టూ కూడా టెంపుల్స్, 108 టెంపుల్, దివ్యదేశాలు. ఆ దూరంగా కనిపిస్తున్నది స్వామివారి ఆశ్రమం, స్వామివారి వేదిక పాఠశాల. మహాద్భుతం, మహాద్భుతం, అద్భుతం. నా వాయిస్ ఆఫ్ టెలింగ్ యూ, ఇది కానీ ఇనాగరేట్ అయ్యి యావత్ ప్రపంచానికి కానీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లోనే ఒక పెద్ద ల్యాండ్ మార్క్ కాబోతుంది ఇది. మహా అద్భుతం అండి. జై శ్రీమన్నారాయణ. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అవర్ గేటెడ్ కమ్యూనిటీ. అదిగోండి అద్భుతమైన విగ్రహం. అక్కడే జిఆర్ స్వామివారి దివ్య సాకేతం, ఆ పక్కన జీవా మెడికల్ కాలేజ్, జిమ్స్ హాస్పిటల్, వెంకయ్య నాయుడు గారు స్వర్ణభారతి ట్రస్ట్. అట్లా వెళ్ళిపోతే బెంగళూరు హైవేకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ వెంచర్, ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందంటే సరాసరి అమీర్పేట్లో ఉంది. ఇది ఈ ముచ్చింతల్ పక్కనే ఆనుకుని ఉంటుంది అమీర్పేట. ఇదిగో చూడండి, అతి ఫ్రెష్ హెచ్ఎండిఏ, ద వెరీ న్యూ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. విత్ ఆల్రెడీ గాట్ ఇట్స్ ఎల్పి నంబర్ అండ్ రేరా అప్రూవల్ ఆల్రెడీ ఉంది. ఇది ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దీనికి. సో అద్భుతమైన బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ gated community. Just now the gate, the main arch is getting formed and roads are already formed. Road cutting అయిపోయినాయి. వీటికి plots కూడా plottings కూడా అయిపోయినాయి. Now the roads are getting formed and the quality of the drainage కానీ లేకపోతే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అట్లాగే వాటర్ పైప్ లైన్స్ are very, very strong. Majority of the people who are coming in, they were giving a good compliment that the work is going on in a very beautiful way and it seems to be like ఒక పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. సచ్ అ సినరిక్ వ్యూ అండి. అండ్ ఇట్ ఈస్ వెరీ, వెరీ క్లోజ్ టు దివ్యసాకేతం. మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ కానీ లేకపోతే చాలామంది వచ్చి మేము ఇక్కడ ఉండాము అన్న కారణం ఏంటంటే ఈ స్వామివారి దివ్యసాకేతం, దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం. ఈ విగ్రహానికి ఎంత దగ్గర ఉంటే అంత బెస్ట్ అని అనిపిస్తుంది వాళ్ళకి. సో చూడండి, ఇక్కడి నుంచి ఇది తిమ్మాపూర్ నుంచి నేరుగా మహేశ్వరంకి వెళ్ళే అతిపెద్ద రోడ్డు. ఆ రోడ్డుని ఆనుకొని ఉంటుంది ఈ వెంచర్. సో ముందు భాగం ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ ఆల్ ద డెవలప్మెంట్స్. అండ్ ఈ వెంచర్, ఈ గేటెడ్ కమ్యూనిటీని ఆనుకొని ఆల్రెడీ ఇంకో 2-3 గేటెడ్ కమ్యూనిటీస్, కంప్లీటెడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో సచ్ మొత్తం అంతా కూడా ఒక వాస్ట్ టౌన్షిప్ కింద ఇది ఇట్స్ గెటింగ్ డెవలప్డ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. అండ్ చూడండి, అక్కడి నుంచి యూ హ్యావ్ డైరెక్ట్లీ యూ క్యాన్ ఇది అమీర్పేట్ నుంచి అది వెంకటేశ్వర స్వామి గుడి అండి. అమీర్పేట్ అంటే అక్కడ వేరే అమీర్పేట్ ఉంది ముచ్చింతల పక్కన. ఆ అమీర్పేట్ నుంచి 150 feet రోడ్ యాజ్ పర్ యాజ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఇస్ కన్సర్న్ డైరెక్ట్గా వెళ్ళి ఓఆర్ఆర్కి వెళ్తుంది. ఆ 150 feet రోడ్డు మీదే ఇప్పుడు 198 acres ఆఫ్ ఐటీ హబ్ రాబోతుంది. ఆల్రెడీ సర్వే నెంబర్స్ కూడా
యూనో దేవ్ ఆల్రెడీ డన్. సో అండ్ ఇంకోటి చూడండి, దగ్గరలో ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, ఒక 400 acres ఫుల్లీ డెవలప్డ్, అండ్ దట్ ఈస్ విప్రో అండి. సో విప్రో ఈజ్ ఆల్రెడీ ఫంక్షనల్ దేర్, అండ్ దేర్ ఆర్ సెవరల్ అదర్ యూనిట్స్ ఆర్ కమింగ్ అప్ బికాస్ గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ గివెన్ మహేశ్వరానికి చాలా దగ్గర దేవ్ ఆల్రెడీ గివెన్ 400 acres విచ్ ఈస్ ఫుల్లీ ఇన్ఫ్రా డెవలప్డ్. సో ఇలాంటివన్నీ కూడా ఈ వెంచర్ పక్కన ఉంటున్నాయి. అండ్ సి యాక్చువల్లీ తిమ్మాపూర్ నుంచి డైరెక్ట్గా మనం ఈ పెద్ద తూప్రా, చిన్న తూప్రా, అట్లానే వీ కమ్ టు ఇక్కడ ఇది కరెక్ట్ అమీర్పేట్ అంటాము. ఈ అమీర్పేట్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ వీ కమ్ టు మన్సాన్పల్లి తర్వాత మహేశ్వరంకి అట్లా జాయిన్ అవుతుంది. అండ్ చూడండి, ఇది ఎగ్జిట్ నెంబర్ 15, ఇది పెదగోల్కొండ ఎగ్జిట్ అంటారు. ఇట్లా ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మనసానపల్లి జంక్షన్ వస్తుంది. అట్లనే ఇలా వెళ్తే స్వామివారి దివ్య శాకేతం వస్తుంది అన్నమాట. సో ఎనీవన్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ద బెటర్ ఓఆర్ఆర్ ఎక్కితే ఇమీడియట్ ఎగ్జిట్ 15కి దిగిపోతే సరిపోతుంది. చూడండి, స్వామివారి అద్భుతమైన రామానుజుల వారి విగ్రహం ఎప్పుడెప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విగ్రహాన్ని చూపించే ఈ గత 8 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఆ టైం రానున్నది. ఫిబ్రవరి 2వ తారీఖున ఇనాగ్రల్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద జిమ్స్ మెడికల్ కాలేజ్, జీవా మెడికల్ కాలేజ్ అండ్ స్వర్ణ భారతి ట్రస్ట్ సరౌండింగ్ విత్ టోటల్ డెవలప్మెంట్స్. అంతేకాకుండా ఒక 4,500 acres దాకా ఆల్మోస్ట్ ఇక్కడ మై హోమ్ శాటిలైట్ సిటీ రాబోతుంది. ఇది ఒక చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ రామానుజుల విగ్రహం, దాని చుట్టూ 4,000 ఎకరాల్లో మై హోమ్ శాటిలైట్ టౌన్షిప్ సిటీ. దీనికి ఎంత దగ్గర ఉంటే గేటెడ్ కమ్యూనిటీ అంత రేపొద్దున్న అప్రిసియేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఈ శాటిలైట్ టౌన్షిప్లో అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ స్కై స్క్రీపర్స్ కానీ, ఒక అద్భుతమైన విల్లాస్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్, మాల్స్, షాపింగ్స్, కమర్షియల్స్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ శాటిలైట్ టౌన్షిప్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా రేపొద్దున ఈ శాటిలైట్ టౌన్షిప్ వస్తే ఒక్కసారిగా ఉవ్వెత్తున లెగుస్తాయి ప్రైజెస్ అన్నీ. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సే హైదరాబాద్లో అతి దగ్గర హైదరాబాద్ సిటీని ఆనుకుని రేపొద్దున ఏమైనా ఒక చిన్న నగరం ఏర్పడుతుందంటే అది నంబర్ 1 ఇక్కడే. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి బాగా దగ్గర ఉండడం. జస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10 kilometers మనం తిమ్మాపూర్కి ఆల్మోస్ట్ చేరుకుంటాం. సో అక్కడ డ్వెల్లింగ్ అనేది ఎయిర్పోర్ట్కి బాగా దగ్గర ఉంటుంది, ఓఆర్ఆర్కి బాగా దగ్గర ఉంటుంది, అండ్ ఇలాంటి శాటిలైట్ టౌన్షిప్స్కి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అక్కడే ఐటీ హబ్ శాంక్షన్ అయ్యింది. ఈ ప్రదేశంలో మనం రేపొద్దున్న ఒక బ్యూటిఫుల్ విల్లా కానీ, ఒక బ్యూటిఫుల్ డ్యూప్లెక్స్ హౌస్, మన ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే ఒక డివైన్ వరల్డ్ చాలా దగ్గరలో ఉంటాము. అండ్ బ్యూటిఫుల్ హాస్పిటల్ ఈజ్ దేర్, అండ్ యూ హ్యావ్ అ మెడికల్ కాలేజ్ ఉంది. అండ్ దెన్ శాటిలైట్ టౌన్షిప్ అన్న తర్వాత దాన్ని ఆనుకుని చాలా ఈ సరౌండింగ్ అంతా కూడా రూపురేఖలు మారిపోతుంది. వన్స్ దిస్ టౌన్షిప్ కమ్స్ అప్, దెన్ ఐ డోంట్ థింక్ సో ఎనీ ఎగ్జాజరేషన్ ఉండదు. చాలా ప్రైజెస్ అయితే మటుకు మోర్ దాన్ 50K. ఇప్పటికే ఈ తిమ్మాపూర్ ప్రాంతంలో హైవే మీద అటు ఇటు టౌన్షిప్స్లో 40,000, 50,000 per square yard ఉంది. సో నౌ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ బిఫోర్ ఇనాగ్రేషన్ ప్రైజెస్ అయితే మటుకు ఇట్ విల్ బీ రఫ్లీ మీకు ఒక ఈ 17, 18, 19, 20 రేంజ్లో ఉంటుంది. అకార్డింగ్ టు ద రియల్ ఎస్టేట్ సర్వే అవ్వచ్చు. ఎస్పెషలీ ద ఎక్స్పర్ట్స్ సే దట్ ఒక్కసారి ఈ విగ్రహ ఆవిష్కరణ అది ఫిబ్రవరి 2వ తారీఖు 2022 నుంచి జరిగితే యావత్ ప్రపంచానికి కూడా ఇక్కడ ఈ ఘనత అర్థమవుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద తెలుగు పీపుల్ ఆల్ అక్రాస్ ద వరల్డ్, దే విల్ బీ నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మై పీస్ ఆఫ్ ల్యాండ్ వేర్ ఐ కెన్ ఏబుల్ టు హ్యావ్ మై హౌస్ డౌన్ ద ఫ్యూచర్ అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇది విశ్లేషకుల యొక్క ఒక ప్రకటన. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఐ ఓన్లీ అడ్వైజ్ ద పీపుల్ టు నో ద ఫ్యాక్ట్స్, వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్. సో ఇప్పటిదాకా ఈ 8 years, మళ్ళీ అగైన్ రిపీటింగ్, 8 years పాటు ఈ విగ్రహం వస్తుంది.
చుట్టుపక్కల రామేశ్వర గారు మై హోమ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అని చెప్పి రియల్ ఎస్టేట్ మెల్లిగా సాగింది. ఇప్పుడు విగ్రహం రానే వచ్చింది, ఆ రోజు కూడా వచ్చింది ఇప్పుడు. సో అది కూడా వైభవోపేతంగా మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసేట్టుగా ప్రముఖులతో ఇది రంగరంగ వైభవంగా ఆవిష్కరించబడుతోంది. సో ఎస్పెషలీ ఈ పర్టికులర్ ఏరియా, ఈ ముచ్చింతల్ అమీర్పేట్ డెవలప్ అవ్వాలంటే 100% అది రామానుజుల వారి విగ్రహం అండ్ చిన్నజీయర్ స్వామి వారు దివ్యసాకేతం అండ్ ద గ్రేట్ మ్యాన్ రామేశ్వర గారు మై హోమ్ శాటిలైట్ టౌన్షిప్, ఇవి ప్రత్యేకతలు. దీనిని ఈ పర్టికులర్ ప్రత్యేకతని అల్లుకొని చాలా మటుకు రేపొద్దున్న అక్కడ కమర్షియల్ జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఒక్కసారి తిరిగేస్తే మీకు జోన్స్లో ఎక్కువ R1 జోన్ ఎక్కడుంది అంటే ఎస్, ఈ తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం ఎగ్జాక్ట్లీ ఇదంతా R1 జోన్. ఎందుకంటే ఈ గ్రోత్ కారిడార్ అనేది ఎగ్జిట్ నెంబర్ 13, ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ నెంబర్ 15 ఈ పెద్దగోల్కొండ అండ్ 13 అగైన్ రావిర్యాల మధ్యలో అతిపెద్ద గ్రోత్ కారిడార్ ఉంది. దీన్ని ఆనుకుని ఉన్న జోన్ అంతా కూడా R1 జోను. పైగా రోడ్స్ కూడా ఇక్కడ ఎక్కడ హైదరాబాదులో మరి ఇంకెక్కడా లేనటువంటి రోడ్స్, 100 feet రోడ్స్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ ప్రతి దగ్గర. అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా అటు శ్రీశైలం హైవేను ఇటు బెంగళూరు హైవేను కనెక్ట్ చేసే రోడ్డు. సో అలాంటి దగ్గర, అలాంటి నడుమ ఇలాంటి అద్భుతమైన స్వామివారి పుణ్యక్షేత్రానికి అతి దగ్గరలో ఇప్పుడు నేను రిఫర్ చేస్తున్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ, ఇది ఆల్మోస్ట్ ఇట్స్ ఆఫ్ 2 kilometers, దట్స్ ఇట్. 2 kilometers డిస్టెన్స్లో ఉంది. అంటే ఇట్స్ అ వాకబుల్ డిస్టెన్స్ టు స్వామివారు, వాకబుల్ డిస్టెన్స్ టు దిస్ గ్రేట్ మాన్యుమెంట్. So how far are we from this divine destination and in fact international destination కి ఎంత దగ్గరలో మనం ఉంటాము అనే దాని ప్రకారం రేపొద్దున మన అప్రిసియేషన్ లెవెల్స్ యాజ్ వెల్ యాజ్ ద రిచెస్ట్ the cream of the people are just going to build their own houses and whoever wants to do ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటే టక్మన్ ఇమీడియట్గా స్వామివారి దివ్యసాకేతానికి అతి దగ్గరలో ఉంటే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇట్ విల్ సూట్ టు ఎవ్రీ వన్, ఇట్ విల్ సూట్ టు ఎవ్రీ ఏజ్ and it will be a greatest opportunity for the people to live in. So I myself with my team waiting at Divyashaketam, waiting for you. So do call us, come to us and come visit the site. You really feels excited.